తెలంగాణలో రాష్ట్ర ఎంపీటీసీ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సాధించాలని రాష్ట్ర ఎంపీటీసీ సంఘం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ ఎంపీటీసీ సభ్యుల సంఘం మీడియాతో సమావేశం నిర్వహించింది. సమావేశంలో సంఘ అధ్యక్షుడు కుమార్ గౌడ్ మాట్లాడుతూ తమ సమస్యలను గుర్తించి అవగాహన ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సమకూలంగా స్పందిస్తారని ఆశాభావం తమకు ఉందని అన్నారు. ప్రతి ఎంపీటీసీ సభ్యునికి ఏటా 20 లక్షల చొప్పున బడ్జెట్ కేటాయించాలని, అలాగే తమ పంచాయతీలో గౌరవప్రదమైన సీటుతో పాటు ఒక్క గదిని కేటాయించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో జెండా ఎగరవేసే గౌరవాన్ని ఇవ్వాలని, అలాగే 7 రకాల స్టాండింగ్ కమిటీలను పునరుద్ధరించి 15,000 గౌరవ వేతనం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలపై త్వరలో ముఖ్యమంత్రి రేవంత్, మంత్రి సీతక్కలను కలిసి వివరిస్తామని చెప్పారు. ఎదుర్కొంటూ సమస్యల పరిష్కారానికై నాడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో దివంగత రాజశేఖర రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు కేవలం గౌరవ వేతనం తప్ప మిగతా సమస్యలు ఏవి కూడా పరిష్కారం కాలేదు. ఆ తర్వాత కాలంలో నిధులు, విధులు, అధికారాలు పేరిట ఏర్పడిన ప్రత్యేక తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల సంఘం పక్షాన అనేక మార్లు పరిష్కారం కాలేదు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మా తెలంగాణ ఎంపీటీసీల సంఘం పక్షాన వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా ఎంపీటీసీల వ్యవస్థ ఆ రోజు 1994లో దివంగత రాజీవ్ గాంధీ గారు వారు దృఢ సంకల్పంతో స్థానిక సంస్థలు బలోపేతానికై 73-74 రాజ్య చట్ట సవరణ తీసుకొచ్చి 243 జీవో 11 షెడ్యూల్లో పేర్కొన్న 29 అంశాలు పాలన వికేంద్రీకరణ జరగాలన్న ఉద్దేశంతో స్థానిక సంస్థల బలోపేతానికై ఎంపీటీసీల వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నాటి నుండి నేటి వరకు ఎంపీటీసీ వ్యవస్థను పట్టించుకున్న ప్రభుత్వాలు లేవు. మాకు కల్పించిన గౌరవ వేతనం ఒకటే ముఖ్యం కాదు, గౌరవ వేతనంతో పాటు గ్రామాల్లో మా ఆత్మ గౌరవ సమస్యలు ముఖ్యం. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2006లో ఒక స్థానిక సంస్థల ద్వారా జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి సందర్భము, ఎంపీటీసీల సంఘంలో ఆ రోజు పోరాడినటువంటి కూడా సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి వారికి స్థానిక సంస్థల పట్ల అపారమైనటువంటి అనుభవం ఉంది. తప్పక మా సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఈ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు 6 నెలల లోపు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ఎంపీటీసీలకు మంచి రోజులు వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.